యూట్యూబ్ ప్రేక్షకులకు జై శ్రీనివాసన్ గురూజీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ కాలనిర్ణయం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షుర్నిర్మితం ఏన తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం హ్రీం శ్రీ గురుభ్యో నమః. బాగున్నారా ప్రేక్షకులారా, బంధువులారా, మిత్రులారా? ఈరోజు మనం మాట్లాడే విషయం ఏమంటే మరుమాంగళ్య ధారణ గురించి మాట్లాడబోతున్నాం. వెంటనే మీ అందరూ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా అన్ని వీడియోలు లైక్ చేయండి, మరియు తప్పకుండా కమెంట్ పెట్టండి అని చెప్తూ వీడియోలోకి వెళ్తామా రండి. మరుమాంగళ్య ధారణ 10th October 2024 తిరుపతిలో జరుగుతూ ఉంది. సో ఎవరెవరి మ్యారేజ్ డేటు రాంగ్గా ఉంటుందో వాళ్ళందరూ వచ్చి తిరుపతిలో మరుమాంగళ్య చేసుకోవచ్చు. 4/13/22/31 ఎవరి పెళ్లి డేటు ఎంత పెద్ద ముహూర్తమైన కానీ 4/13/22/31 ఈ తేదీలో పెళ్లి చేసుకుంటే 100%కి 80% ప్రాబ్లమే. ఒక 10-20% అదృష్టవంతురాలు ఉంటారు కదా, అదృష్టవంతులోనే కొందరు మనము అప్పుడప్పుడు టీవీలో న్యూస్లో చూస్తూ ఉంటాం. ట్రైన్ కింద పడి బయట వచ్చినాడు మృత్యుంజయుడు అని వాళ్ళకు ఒక టైటిల్ పెట్టి న్యూస్లో వస్తూ ఉంటుంది. అయితే రూల్ ఏం చెప్తుంది, ట్రైన్ పక్కలో కూడా వెళ్ళకూడదు, అది చూసేదానికి చాలా దూరం నుంచి స్లోగా వచ్చే మరి అనిపిస్తుంది, మనం దగ్గరికి వెళ్తే అలాగే ఫోర్స్ ఈడ్చుకొని వెళ్ళిపోతుంది, ట్రైన్ కింద వెళ్ళిపోతాము, చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ అనేది రూల్. ఎవరో ఒకరు కింద పడి వచ్చిన తర్వాత లేదు ఒకడు వచ్చాడు కదా మనము ట్రై చేస్తాము అది లేవు. అలాగే 4/13/22/31 ఎంత పెద్ద ముహూర్తం డేట్ అయినా కొట్టి పడేస్తుంది. ఒక ఎగ్జాంపుల్కి మీరు ఎన్ని సెలబ్రిటీస్ వికీపీడియా ఉంటుంది వాళ్ళ మ్యారేజ్ డేట్లు చూడండి, విడిపోయిన సెలబ్రిటీస్ వాళ్ళదంతా మ్యారేజ్ డేట్ 4/13/22/31 ఉంటుంది. 80% ఓకే, 20% చెప్పాం కదా వాళ్ళ అదృష్టం టచ్ వుడ్ బాగుండలేండి, వాళ్ళు బాగుంటే మంచిదే కదా మనకి. ఇలా డేట్లో మీరు పెళ్లి చేసుకుని మీకు ప్రాబ్లం అంటే మరుమాంగళ్య ధారణ ఆవశ్యకతమైంది. అదే మాదిరి కొందరు మ్యారేజ్ డేటు మంత్ ఇయర్ 3 యాడ్ చేస్తే డెస్టినీ నెంబర్ 4 వచ్చిందంటే కూడా ఈ ప్రాబ్లమే. సో దానివల్ల వాళ్ళు మరుమాంగళ్య చేసుకునేదానికి కరెక్ట్ కపుల్స్. లేదంటే వాళ్ళకి ఈ డేట్లో పెళ్లి చేసుకుంటే కొందరికి పిల్లలు పుట్టరు, కొందరికి ఓన్లీ ఫీమేల్ చిల్డ్రన్ ఉంటారు, మేల్ చిల్డ్రన్ ఉండరు, 4 years 5 years తర్వాత కూడా కన్సీవ్ కారు, వైఫ్ అండ్ హస్బెండ్ భార్యాభర్తలంతా భిన్నాభిప్రాయాలు ఎక్కువ ఉంటుంది, విడిపోతామా విడిచి వెళ్ళిపోతామా అనే మాదిరి విషయాలు, ఫినాన్షియల్ క్రైసిస్, అప్పుల బాధ, ఒకటి కాదు రెండు కాదు అలాంటి ప్రాబ్లం అంతా వస్తుంది. ఈ మరుమాంగళ్య ధారణ అనే కాన్సెప్ట్ని 1995లో తీసుకొచ్చి నేను ప్రాక్టీస్ చేసేటప్పుడే తీసుకొచ్చి ఇంతవరకు ఇంకా 2025 అంటే 30 సంవత్సరాలండి. 30 సంవత్సరాలుగా మేము ఇది ప్రాక్టీస్ చేసుకొని వస్తూ ఉన్నాము. దీంట్లో డేటాబేసే మా దగ్గర ఒక 7 లక్షలన్నా ఉంటుంది, 7-8 లక్షలు, ఆ ఓవర్ మిలియన్. తర్వాత 2 million ఫాలోవర్స్ ఉన్నారు ఈ రోజుకి. నాకు 1,00,000 పుస్తకాలు చదివి 4 పుస్తకాలు తెలుగులో రాసినాము, కన్నడలో రాసినాను, దాన్ని ట్రాన్స్లేట్ చేసినాను తెలుగుకు. ఒక 2000 pages, Volume 1, Volume 2, Volume 3, Volume 4 సంఖ్యావాస్తు జ్యోతిర్విజ్ఞానం అని. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం మరుమాంగళ్య ధారణ గురించి ఈ సంఖ్యావాస్తు జ్యోతిర్విజ్ఞానం గురించి ఏ అవగాహన లేదు. ఇది మా కొన్ని శిష్యులోని ఊరికి వచ్చి గురుగారికి నమస్కారం చేసి, గురుగారు పుస్తకాలు ఇవ్వండి, మీ పేరుని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం తీసుకెళ్తామని మన కాన్సెప్ట్. ఏదో వచ్చినాడు కదా, ఏదో తెలుగు అబ్బాయి, మేము కర్ణాటకలో ఉన్నాము, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంతా తీసుకెళ్ళి అని పుస్తకాలు ఇస్తే ఆ పుస్తకాలను జెరాక్స్ చేసి, ఇది బుక్ మెటీరియల్, స్టడీ మెటీరియల్, 1,00,000 పుస్తకాలు చదివి 2,000 పుస్తకాలు 2,000 పేజీలు రాసేది అంత ఈజీ. ఒక తపస్సు, ఒక యజ్ఞం మాదిరిగా ఇస్తే దాన్ని జెరాక్స్ చేసి అందరికి ఇచ్చి ఆ శాస్త్రాన్ని పాడు చేసి వాళ్ళే మరుమాంగళ్య చేస్తామని చేసి, ఏదో గుడికి తీసుకెళ్ళి మరుమాంగళ్యం చేసి 1,00,000 రూపాయలు తీసుకునేది, తాళిబొట్టు కూడా వాళ్ళే తీసి పెట్టుకునేది, దాంట్లో ఏదో శివలింగం చేస్తాం అది ఇది అని చెప్పేది. ఇది ఏమో అన్యాయం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చాలామంది మోసపోతున్నారు. ఇలా చేయకండి, తప్పు. నిజం చెప్పాలంటే నేనేమన్నా ఇదే మాదిరిగా మరుమాంగళ్యం చేపించేదానికి మాతోనే రండి. ఎందుకు మాతో సిద్ధి వినాయక సర్వేశ్వర స్వామి గుడే ఉంది కదా మనలో, బెంగళూరు జయనగర్ మల్టీ స్టోరేజ్ బిల్డింగ్లో కింద టెంపుల్, పైన అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, ఆఫీసు స్టాఫ్ ఒక 10 మంది ఉంటారు, దాని మీద ఇల్లు. ఇలా ఏదైనా నేను చేసి మరుమాంగళ్య 30 సంవత్సరాలుగా
చేపిస్తున్నాను కదా, ఒక్కొక్క జంటకి ఏదో 50,000 ఏదో ఇవ్వండి అని తీసుకొని ఆ మాంగళ్య తాళిబొట్టు మంగళసూత్రాలు నేనే తీసుకొని ఏదో శివలింగ్ చేస్తాను అలా ఇలా ఏదైనా చేసింటే ఇదే జయనగర్లో ఈ మరి 100 బిల్డింగ్స్ చేసేవాడిని, 1,000 కోట్ల రూపాయల ఆస్తులు చేసేవాడిని. అలాంటి ఆశలు లేవు, దురాశలు లేవు. ఏదో నా పేరు చెప్పుకొని మరుమాంగళ్య దానితో పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొంతమంది ఇలా చేస్తున్నారు. చాలా మోసం, అన్యాయం. ఇది తిరుమల వెంకటేశ్వర స్వామి ఊరికి కూర్చొని ఉండరు. ఏమేమో అందరూ చెప్తారు, ఊళ్ళో మీరు డబ్బు వేయకండి, అది వేయకండి. అదంతా మేము వేసేదే. ఎవరెవరు ఏమేమి కష్టపడాలన్నా వాళ్ళకి వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు అంతే కదా. 30 సంవత్సరాలుగా ఫస్ట్ తిరుమలలో పైగే కొండపైనే చేసేవాళ్ళు మరుమంగళ ధారణ. ఇప్పుడు కింద చేస్తున్నాం అలిపిరిలో, అక్కడ చేస్తాం. తర్వాత మంగళసూత్రాలు మేము మా పండితులు పురోహితులు వచ్చి పంతులు చేసి మీకు మరుమంగళ చేసి పెట్టిన తర్వాత మీరే మీ చేతుల ద్వారా మాంగళ్యాన్ని తీసుకెళ్ళి తిరుపతి వెంకటేశ్వర స్వామికి మీ చేతుల ద్వారా వేసి మొక్కుబడి చేసుకుని వచ్చేది ఎలా ఉంటుంది? ఎవరో ఒకరు చెప్పారని వాళ్ళు చిన్నది ఏదో గుడిలో, అన్ని దేవుళ్ళే అండి, అన్ని వెంకటేశ్వర స్వామినే. హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం చిన్న గుడి అయితే కూడా వెంకటేశ్వర స్వామినే. తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి వారినా ఆ ఉండ్లో వేసిన మాదిరినా ఆ ఒక ఎనర్జీనా మీరు తెలుసుకోవాలి కదా. సో ఇలాంటి మరుమాంగళ్య పేరుతో కర్ణాటకలోనూ జరుగుతుంది, లేదు అని కాదు. నేను పుస్తకాలు రాసిన తర్వాత మరుమాంగళ్య కాన్సెప్టు ఇడీ భారతదేశం మొత్తం జెరాక్స్ చేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, యూపీ, ఈవెన్ తమిళనాడు. ఎందుకంటే నేను 4 లాంగ్వేజ్ మాట్లాడతాను. 4 లాంగ్వేజ్లో మాట్లాడేటప్పుడు 2 లాంగ్వేజ్లో పుస్తకాలు రాసినాను. తమిళ్లో, హిందీలో పుస్తకాలు అవైలబుల్ లేదు. ఇది జెరాక్స్ చేసి అలా చేసేసినారు. దానివల్ల అలా చేయకండి. మరుమాంగళ్యం వాళ్ళు ఇంకమిట్ చేసేది, ఇది తెలిసిన తర్వాత చేసేది మంచిది కాదు. మన సబ్జెక్ట్ని వాళ్ళు అలా చేసుకొని పోయేది వాళ్ళకి మంచిది కాదు. నా సబ్జెక్ట్ డూప్లికేట్ చేసేది, జెరాక్స్ చేసేది నా శాపమో గురు శాపమో చిన్నదిగా ఉండొచ్చు. వెంకటేశ్వర స్వామికి పోయి చెందాలిన మంగళసూత్రాలు మీరే తీసుకునేది మరుమాంగళ్యం చేసి ఏ కారణానికి మంచిది కాదు. దానికి మీరు అనుభవించి తీరుస్తారు. అలా చేయకండి అంతే. మనకి తెలిసిందంతా ఇంతే. గురువుగారు మాకు చెప్పించింది సెల్ఫ్ మాస్టర్ స్క్రిప్చర్, స్వతః గురుతః శాస్త్రతః. ఈ 3 వదిలిపెట్టి అక్కడ ఇక్కడ వెళ్ళే సమాచారం లేదు. కాస్త డీవియేషన్ చేసుకుంటే పర్లేదు అని వదిలేస్తారు. ఎందుకంటే స్క్రిప్చర్ అంటే స్క్రిప్చరే, శాస్త్రమే. దాన్ని ఏదేదో చేసేదానికి కుదరదు. చేంజింగ్ లేవు, చిన్న చిన్న ఆల్టరేషన్లు చేసుకోవచ్చు. డీవియేషన్ కాస్త అలా చేసుకోవచ్చు. టోటల్ ఇలా ఉండే చైన్ ఇలా చేసేదానికి కుదరదు. స్వతః గురుతః శాస్త్రతః, సెల్ఫ్ మాస్టర్ స్క్రిప్చర్, ఇన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ బాధ్యత తీసుకొని నేను మరుమాంగళ్య ధారణ చేస్తూ ఉన్నాను. 1,00,000 కపుల్స్, 1,00,000 కపుల్స్, 1,00,000 జంటలు ఇంతవరకు చేస్తున్నాము. 80% బాగున్నాయి, 80% బాగాలేదంటే ఎవరండి 30 సంవత్సరాలు ఒక ప్రొఫెషన్ చేసేదానికి కుదురుతుందా? 95 నేను ఈ కార్యక్రమం అంతా చేసేటప్పుడు కేబుల్ ఛానల్ ఉండింది. అప్పుడు కేబుల్ ఛానల్ 2000లో అంతా ఛానల్స్లే లేవు. అక్కడి నుంచి బట్టి ఇంతవరకు నేను చేసుకొని వస్తూ ఉన్నాను. సో దానివల్ల ఎస్పెషలీ కర్ణాటకలోను వేరే చోట్లను డూప్లికేషన్ ఉన్నాయండి. అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాత్రం మరుమాంగళ్య ధారణ పేరుతో పెద్ద ధ్వజ దొంగతనమే జరుగుతూ ఉంది. దానికి మీరు ఏ కణానికి ఆస్పదాలు ఇవ్వకండి ఇంక మీదట. అలా మీకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ డేట్లో పెళ్లి చేసుకుని అంటే మా క్రింద ఉన్న నంబర్కి సంప్రదిస్తే మా అసిస్టెంట్స్ మీకు గైడ్ చేస్తారు. లక్షల కొద్దీ తీసుకునేదంతా ఏమి లేవండి. ఊరికే పంతుల దక్షిణాన్ని ఒక 1,116 పెట్టండి. ఏదో బియ్యమో ఒక కొబ్బరి ఏదో తీసుకొచ్చుంటారో ఒక బెల్లమో తీసుకొచ్చుంటారంటే దాన్ని అక్కడ ఇవ్వండి అంతే. అది పంతులు గారు తీసుకెళ్లేదానికి. తర్వాత మీరు వ్రతం ఉండేదానికి, నియమాలు ఉండేదానికి ఒక యంత్రాలకు ఒక దక్షిణ తీసుకొని ఆ యంత్రాలని కొరియర్ చేస్తాము. ఒక 48 రోజులు మీరు పెట్టి పూజ చేయాల్సి వస్తుంది. తర్వాత 148 దినాలు అయిన తర్వాత మరుమాంగళ్యం అయిన తర్వాత ఆ యంత్రాలని గంగలో కలిపేయాల్సి వస్తుంది. ఒక బ్రహ్మచర్యము, ఒక వెజిటేరియన్గా ఉండేది, సస్యాహారము తీసుకునేది, ఇవన్నీ కొన్ని నియమాలు ఉన్నాయి. అంతేకాని ఈ మరుమాంగళ్య పేరుతో తాళిబొట్లు వాళ్ళే తీసుకొని, మంగళసూత్రాలు పాతవి తీసుకొని కొత్త తాళిబొట్టు కట్టించి వాళ్ళకి 50,000 లక్షలను తీసుకునే ఈ వాళ్ళకేం చెప్పేది, వాళ్ళని వదిలేయండి. అలాంటి వాళ్ళ ఎవరు చెప్తారో సబ్జెక్టు మనది, ఆశీర్వాదం చేయాల్సింది వెంకటేశ్వర స్వామి. వీళ్ళు ఎందుకు మందిలో, మీరెందుకు అంత బాధలో కష్టపడతారు? ఆల్రెడీ కష్టపడుతున్నారు అంటే ఎందుకు 50,000 లక్షలంతా ఖర్చు పెట్టి
ఇలాంటి డూప్లికేట్స్తో మరుమాందన చేసుకొని కష్టపడకండి. తప్పు. ఇలాంటి చేసేవాళ్ళకి వెంకటేశ్వర స్వామి ఏది చేయాలనో చేస్తారు. మీరు బాధపడకుండా. చాలామంది నాకు చెప్పారు, గురుగారు వీడియో చేయండి అని. నాకు ఎవరెవరు వండిన వంట వాళ్ళే తినాల్సింది, అది కర్మమే, అంతే కదా. మనం ఎందుకు అది చెప్పాలని ఉన్నాను. అయితే ఎక్కువ డూప్లికేట్స్ చాలామంది మోసపోతున్నారు. లక్షల కొద్దీ 50,000 అలా తీసుకుంటున్నారు గురుగారు అనే దానివల్ల ఒక వీడియో చేయాల్సి వచ్చింది, చేసినాను. సో మరుమాంగళ్య ధారణ 4/13/22/31 ఈ తేదీ అయితే మీరు 10వ తారీఖు అక్టోబర్ 2024 తిరుపతిలో మరుమాంగళ్యం జరుగుతుంది. ఆ విషయాలన్నీ డీటెయిల్గా నేను ఇప్పుడు ఏమి చెప్పినానో ఇంకా దాని గురించి డీటెయిల్స్ తెలుసుకొని మీరు మరుమాంగళ్యం చేసుకోవచ్చు. చేసుకునే దానికి ఈ క్రింద ఉండే నెంబర్కి ఫోన్ చేసి అన్ని విషయాలు తెలుసుకొని చేసుకోండి. మీ అందరికీ మంచిది కానీ అని చెప్తూ మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాము. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం.